ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహిస్తున్న మంత్రులతోటి ముఖాముఖి కార్యక్రమానికి ప్రస్తుతం బ్రేక్ పడినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రజలకు నేరుగా మంత్రులను కలిసే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమం నిలిచిపోవడంతో ప్రజలతో పాటు పార్టీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు గాంధీ భవన్కు వచ్చి తమ సమస్యలను నేరుగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లేవారని, అనేక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభించిందనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం కూడా మంత్రులు వస్తారనే ఆశతోటి గాంధీ భవన్కు వస్తున్న ప్రజలు కార్యక్రమం లేకపోవడంతో నిరాశగా వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఈ తరహా ముఖాముఖి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిర్వహించాలని పార్టీ జాతీయ నాయకత్వం సూచించిన నేపథ్యంలో ఇప్పుడు గాంధీ భవన్లోనే కార్యక్రమం లేకపోతే జిల్లాలో ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడిన ఈ కార్యక్రమం పైన పీసీసీ మళ్లీ దృష్టి సారించాలని హస్తం పార్టీ వర్గాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహిస్తున్న మంత్రులతోటి ముఖాముఖి కార్యక్రమానికి ప్రస్తుతం బ్రేక్ పడినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రజలకు నేరుగా మంత్రులను కలిసే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమం నిలిచిపోవడంతో ప్రజలతో పాటుగా పార్టీ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో నిర్వహిస్తున్న మంత్రులతోటి ముఖాముఖి కార్యక్రమానికి ప్రస్తుతం బ్రేక్ పడినట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది. ప్రజలకు నేరుగా మంత్రులను కలిసే అవకాశం కల్పించిన ఈ కార్యక్రమం నిలిచిపోవడంతో ప్రజలతో పాటు పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది? రాజిరెడ్డి, గాంధీ భవన్లో వారానికి 2 సార్లు ప్రజలతో మంత్రుల ముఖాముఖి ఉండేది. మంత్రులతో ప్రజలు ఇంటరాక్ట్ అయ్యేది. మంత్రులకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్తూ ఉండేవాళ్ళు. ప్రజల సమస్యలను మంత్రులు వింటుండేవాళ్ళు. సంబంధిత అధికారులకు కాల్ చేస్తుండేవాళ్ళు. ఆ సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇలా వారానికి 2 సార్లు గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి నిర్వహించారు. కానీ గత కొన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి మంత్రులతో ముఖాముఖికి స్టాప్ పడింది. ఈ యొక్క నేపథ్యంలో మంత్రులతో ముఖాముఖికి స్టాప్ పడిందని తెలియకుండా కూడా గాంధీ భవన్లకు చాలామంది జనాలు, ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్నారు. కానీ వాళ్ళు నిరాశగా వెనుదిరిగిపోతున్నారు. మంత్రులు అందుబాటులో ఉండట్లేదు కదా, మంత్రులు రావట్లేదు కదా అనే ఉద్దేశంతో వెనక్కి తిరిగిపోతున్నారు. చాలామంది ఆర్జీలు పట్టుకొని వస్తారు. ఏంటి అంటే రెవెన్యూ ఇష్యూలు అయితేనేమి, ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూలు అయితేనేమి, ఇంకా ఇతరత్ర సమస్యలు అయితేనేమి, ఆ సమస్యలను పట్టుకొని మంత్రుల దగ్గరికి వస్తే గాంధీ భవన్లో మంత్రులు దొరుకుతున్నారు, మంత్రులు అవైలబుల్లో ఉంటారనే ఒక ఆశ ఉండేది. ఆ యొక్క ఆశ అడియాశలు అయిపోయినాయి. గత కొంతకాలం నుంచి గాంధీ భవన్కు మంత్రులు రావడం లేదు. మంత్రుల ముఖాముఖి కార్యక్రమం అమలు అవ్వడం లేదు. ఈ యొక్క నేపథ్యంలో గాంధీ భవన్లో కానీ, అదేవిధంగా ప్రజల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఏ పని ప్రారంభించినా గాంధీ భవన్లో ఆరంభ శూరత్వం మాత్రమే ఉంది. ఇది ప్రారంభిస్తూ ఉన్నారు, పూర్తి స్థాయిలో కంటిన్యూ అవ్వట్లేదనే కూడా అసంతృప్తి మాత్రం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకు అంటే ఒక మంత్రి కనుక అవైలబుల్లో గాంధీ భవన్లో ఉంటే, వారానికి 1 సారో 2 సార్లు అవైలబుల్స్ ఉంటే, ఆ యొక్క సమయంలో జనాలు అక్కడికి వెళ్తే వాళ్ళ ఒక అప్లికేషన్ తీసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆ యొక్క ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి ఇకనైనా ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఏదైతే గాంధీ భవన్లో నిర్వహిస్తున్నారో అది కంటిన్యూ చేయాలనేది కూడా పెద్ద ఎత్తున పార్టీ వర్గాల నుంచి వెళ్ళి డిమాండ్ వినిపిస్తూ ఉంది. అంతేకాకుండా సామాన్య ప్రజలు కూడా ఇదే అంశం పైన చర్చించుకుంటున్నారు. చాలామంది గాంధీ భవన్కి వస్తున్నారు, వెనుదిరుగుతున్నారు. ఇక్కడ మంత్రులు లేరు అని మాకు సమాచారం లేదు, మంత్రులు ఉంటారనే ఆశ కొద్దీ వస్తున్నాము. గతంలో కూడా పలుమార్లు ఇక్కడికి వచ్చాము, సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యాయి, ఇంకా కూడా సమస్యలు పరిష్కారం అవుతాయని వస్తున్నాం. కానీ ఇక్కడ మంత్రులు అవైలబుల్లో ఉండలేరు. కాబట్టి తక్షణమే పీసీసీ అధ్యక్షుడు మంత్రులతో జరిగేటువంటి ముఖాముఖి కార్యక్రమాన్ని మళ్ళీ వారానికి 2 రోజులు గాంధీ భవన్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇటు కార్యకర్తలు, పార్టీ వర్గాలు, అదేవిధంగా గాంధీ భవన్కి ఎంతో ఆశ కొద్దీ వచ్చే జనాలు పీసీసీ అధ్యక్షుడిని కోరుతున్నారు. మంత్రులతో ముఖాముఖిని కంటిన్యూ చేయించు అనేది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే గతంలో కేసీ వేణుగోపాల్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం బాగా ఉంది. ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమము వారానికి ఒకసారి కూడా ఉమ్మడి
జిల్లాల వైజ్గా నిర్వహిస్తే బాగుంటుంది. ఆ జిల్లా కేంద్రానికి ప్రజలు వస్తారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటారు. ఆ సమస్యలకు నేరుగా కలెక్టర్కు, ఆర్టీఓకు, ఎంఆర్ఓకు ఎక్కడ ఈ సమస్య ఉంటే, ఏ డిపార్ట్మెంట్ల సమస్య ఉంటే ఆ డిపార్ట్మెంట్కు కాల్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది కూడా గతంలో కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ కూడా చేశారు, ఆదేశించాడు కూడా. కానీ ఇప్పుడు మంత్రుల ముఖాముఖి గాంధీ భవన్కే దిక్కు లేదు. ఇక జిల్లాలో ఏం జరుగుతుంది అనేది కూడా కార్యకర్తల్లో గుసగుస వినిపిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇకనైనా పిసిసి అధ్యక్షుడు ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి గాంధీ భవన్లో ఏర్పాటు చేస్తే ప్రజలకు బాగుంటుంది, ప్రజలకు సౌలభ్యవంతంగా ఉంటుంది, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చక్రి, రాజిరెడ్డి, ఇప్పుడు గాంధీ భవన్లోనే కార్యక్రమం లేకపోతే ఇక జిల్లాలో ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్న తరుణంలో పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాజిరెడ్డి? ఖచ్చితంగా ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి కూడా ఈ యొక్క అంశం వెళ్ళింది. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం గాంధీ భవన్లో నిర్వహించాలి, గాంధీ భవన్లో నిర్వహిస్తే బాగుంటుంది. గతంలో గాంధీ భవన్లో నిర్వహించిన సందర్భంలో ప్రజలు తండోపతండలుగా తరలి వచ్చారు, పెద్ద ఎత్తున ఆర్జీలు పట్టుకొచ్చారు. ఆ యొక్క నేపథ్యంలో ఏ సమస్య ఉంటే కన్సల్ట్ డిపార్ట్మెంట్కు మంత్రులు నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ యొక్క సమస్యలు చాలా మట్టుకు పరిష్కారమయ్యాయి. ఇప్పుడు కూడా మరోసారి ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేస్తే ప్రజలు కూడా తండోపతండాలుగా గాంధీ భవన్ తరలిస్తారు, ఆర్జీలు పట్టుకొస్తారు, వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి, ప్రజల్లో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మంత్రులు అవైలబుల్లో ఉంటుర్రు, ప్రజాపాలన అనే దానికి ఒక అర్థం చేకూరుతుంది. అందులో భాగంగానే గాంధీ భవన్లో ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలనేది కూడా చెప్తున్నారు. అదే అంశాన్ని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు కూడా ఇక మరికొన్ని రోజుల్లో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తామనేది కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, అంతకుముందు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రావడము, ఈ మొన్నటిదాకా సమ్మర్ ఉండడము, ఇవన్నిటి నేపథ్యంలో ఇవన్నీ కూడా వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి వీటన్నిటిని కూడా కంటిన్యూ చేసే బాధ్యత తీసుకుంటాను, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాననేది కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనగా ఉన్నట్లు ఆయన వర్గీయులు కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో మంత్రుల ముఖాముఖి నిర్వహించాలనేది కూడా పిసిసి వద్దకు వెళ్ళింది. అంతేకాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క మంత్రులతో ముఖాముఖి డిసిసి కార్యాల్లో నిర్వహిస్తే మంచి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా కేసీ వేణుగోపాల్ ఆదేశించారు. ఈ యొక్క నేపథ్యంలో ఇటు గాంధీ భవన్ మరోవైపు జిల్లాల్లో కూడా ప్లాన్ చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.